నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున ఉదయం 10 గంటలకు ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మరియు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహంను శుద్ధి చేసి వారి విగ్రహం మరియు ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశ అమృతోత్సవాలలో భాగంగా పట్టణ ప్రతి పౌరుడు ఇంటిపైన స్వచ్ఛందంగా ఆగస్టు 15వ తేదీలోపు జాతీయ జెండా ఎగరవేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను గౌరవించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్కిరెడ్డి తిరుమల మాట్లాడుతూ, ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుల విగ్రహాల శుద్ధిలో భాగంగా నేడు ఉస్నాబాద్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్లకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు, ఉపాధ్యక్షులు భోగ మహేష్కర్, గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి మల్లం ప్రశాంత్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయి, సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి, చెన్నబోయిన రవీందర్, బొడిగె వెంకటేష్, సంతోష్, రాజేష్, గణేష్, ఆషాఢపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టినటువంటి మహాయోధులను స్మరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో గల గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి, అలాగే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా మన దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులను సాధనలో ప్రతి పౌరుడు కూడా అడుగు వేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రపంచంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ భారతదేశం ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఆ యొక్క మనకు స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు. వారి యొక్క ఆశయాలలో భాగంగా ఈ నెల 15 వరకు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క భారత స్వాభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పౌరుడు కూడా విధిగా ఈ దేశ పౌరులంతా తప్పకుండా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన హుస్నాబాద్ పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. సూచనల మేరకు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక ప్రోగ్రాం దృష్ట్యా మహానీయుల విగ్రహాలకు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు శుద్ధి చేసి పూలమాలలు వేయడం అనేది ఈరోజటి కార్యక్రమము. ఇంకా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగురవేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దేశభక్తి పెంపొందించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం. మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన మహనీయులను మనం స్మరించుకునే రోజులు. ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంకా ర్యాలీలు అన్నీ కూడా పార్టీ సూచన మేరకు 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నిరంతరంగా సాగుతుంటాయి. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తమ భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరి పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటడం కోసం హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 75 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతోమంది మహనీయులు, ఎంతోమంది జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది. కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతో మహనీయులందరినీ కూడా ఈ దేశం కోసం కష్టపడి వాళ్ళ పోరాటం, వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను స్మరించుకొని భావితరాలకు మనం ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహనీయుల విగ్రహాలకు ఏదైతే మహనీయులు ఉంటారో వాళ్లకు శుద్ధి చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే మరి జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు శుద్ధి చేసి ఆయనకు పూలమాల వేసి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. హుస్నాబాద్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో మరి భవిష్యత్ తరాల వాళ్ళు కూడా పోరాట యోధులు అనేక మంది మహనీయుల వల్ల ఈ దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది. ఇలా మనం నీళ్లు తినే తిండి ప్రతి ఒక్క హక్కు కల్పించింది. ప్రతి ఒక్క హక్కు వాళ్ళ ద్వారానే, వాళ్ళు పోరాడితేనే వచ్చింది. కాబట్టి వాళ్ళని స్మరించుకునే బాధ్యత, కొంచెం కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్క ఇల్లు మీద ప్రతి ఒక్క కుటుంబం జాతీయ జెండాను ఆవిష్కరించి మరి వారి దేశభక్తి చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం महात्मा गांधी अमर रहे हमारा है महात्मा गांधी अमर रहे अमर रहे हमारा है महात्मा गांधी अमर रहे महात्मा गांधी आशयाలను महात्मा गांधी आशयाలను सरदार वल्लभभाई पटेल अमर रहे सरदार वल्लभभाई पटेल अमर रहे सरदार वल्लभभाई पटेल नेताजी अमर रहे नेताजी శంకరన్న మంచిగా శంకరన్న
మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతా కీ భారత్ మాతా కీ మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఈ దేశంలో ఉండాలంటే జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్.